హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఎవరెవరైతే ఏపీలో తెలంగాణలో టెట్ డిఎస్సి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అవేంటంటే అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ అండి. ఏంటిది మనకు అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ అనే కాన్సెప్ట్స్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ. ఓకేనా? సో మనకు జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అడ్జెక్టివ్ అనగానే ఏదో డెఫినేషన్ని బట్టి పడుతూ ఉంటారు, యాడ్వర్బ్ అనగానే ఏదో ఒక డెఫినేషన్ని బట్టి పడుతూ ఉంటారు. సో రెండింటికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అండి. చెప్తున్నాను చూడండి, అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ కనుక మీరు క్లియర్గా తెలిస్తే మీకు ఈజీగా 1 లేదా 2 మార్కులు ఈజీగా వచ్చేస్తాయండి టెట్ ఎగ్జామ్లో. ఓకేనా? కంపల్సరీ వీటి మీద క్వశ్చన్ లేని పేపరే ఉండదు. కంపల్సరీ వీటి మీద క్వశ్చన్స్ అనే వస్తాయి. ఏపీ అయినా సరే, తెలంగాణ అయినా సరే, ఇద్దరు క్లియర్గా చూసుకోండి. ఓకేనా? అడ్జెక్టివ్స్కి యాడ్వర్బ్స్కి డిఫరెన్స్ ఏంటి అసలు క్లియర్గా, అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, యాడ్వర్బ్స్ అంటే ఏంటి క్లియర్గా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనము అడ్జెక్టివ్ చూద్దాం. చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి అందరూ. ఓకేనా? సో మనకు అడ్జెక్టివ్స్ అనగానే, అడ్జెక్టివ్ అనగానే అసలు మనకు డెఫినేషన్ ఇంపార్టెంట్. అసలు ఏంటి అని దీన్ని బట్టి పడుతూ ఉంటారు అందరూ. ఓకే, ఒక డెఫినేషన్ ఉంటుంది, దానికి బట్టి పట్టాలనుకుంటారు. లేదు, చూడండి, మనకి ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది అంటే ఆ పదాలు హెడ్లైన్స్ ఎందుకు పెడతారు అంటే హెడ్లైన్స్లోనే మీకు 50% ఆఫ్ ద మీనింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అందుకే ఆ ఒక పేరు అనేది ఇస్తారన్నమాట. ఓకేనా? సో అడ్జెక్టివ్స్ అంటే ఏంటివంటే చూడండి, ఇక్కడ అడ్జెక్టివ్స్లో యాడ్ ఉందా లేదా? ఉంది. యాడ్ ఉంది కదా. యాడ్ అంటే యాడ్ చేయడం. యాడ్ చేస్తే సంథింగ్ ఏదో ఇంక్రీజ్ అవుతుంది కదా. మరి ఇంక్రీజ్ అవుతుంది అంటే అది మనకు మోడిఫై అవుతున్నట్టే కదా. కాబట్టి అడ్జెక్టివ్స్లో యాడ్ ఉంది, వీటి దగ్గర యాడ్ ఉంది. యాడ్ ఉందంటే యాడ్ చేయడం అంటే ఇంక్రీజ్ చేయడం. ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే చేంజ్ చేస్తున్నట్టే కదా, అంటే మోడిఫై చేస్తున్నట్టే కదా. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే అడ్జెక్టివ్స్లో యాడ్ ఉంది కాబట్టి అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి, మోడిఫై చేస్తాయి అన్నమాట, యాడ్ చేస్తాయి అన్నమాట వేరే వర్డ్స్కి. ఆ వర్డ్స్ ఏంటో నేను చెప్తాను, ఫస్ట్ అయితే అర్థమవుతుందా లేదా. సో అడ్జెక్టివ్స్ అంటే మోడిఫై చేసేవి అని, అది. ఓకేనా? నెక్స్ట్ యాడ్వర్బ్స్ అని చెప్పినాయి కదా. యాడ్వర్బ్స్లో కూడా మళ్ళీ యాడ్ ఉందా లేదా? మరి యాడ్ ఉంది కాబట్టి యాడ్వర్బ్స్ కూడా ఏం చేస్తాయి చెప్పండి, మోడిఫై చేస్తాయి అన్నమాట. ఏం చేస్తాయి? అవి కూడా మోడిఫై చేస్తాయి. కాబట్టి అడ్జెక్టివ్స్ మోడిఫై చేస్తాయి, యాడ్వర్బ్స్ కూడా మోడిఫై చేస్తాయి అన్నమాట. మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి ఇప్పుడు అంటే అడ్జెక్టివ్స్ వేటిని మోడిఫై చేస్తాయి, యాడ్వర్బ్స్ వేటిని మోడిఫై చేస్తాయి. ఇది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? సో వీటి మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి, జాగ్రత్తగా చూసుకోండి. రైట్? ఇప్పుడైతే ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా, యాడ్ ఉంది కాబట్టి మోడిఫై చేసేవి అనమాట. ఓకేనా? సో అడ్జెక్టివ్స్లో యాడ్ ఉంది, యాడ్వర్బ్స్లో యాడ్ ఉంది, రెండు ఏం చేస్తాయి, మోడిఫై చేస్తాయి అనమాట. ఓకే, రైట్. అయితే ఒకసారి అందరూ క్లియర్గా చూడండి, మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మొత్తం 8 ఉంటాయండి. అవేంటి మనకు నౌను, ప్రొనౌను, నెక్స్ట్ మనకు అడ్జెక్టివ్, నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, నెక్స్ట్ మనకేంటి వర్బ్. ఓకే, నెక్స్ట్ మనకేంటి యాడ్వర్బ్, రైట్. నెక్స్ట్ ఏముంటాయంటే ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్. ఓకేనా? ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్ అండి. ఓకే, ఇలా మొత్తం మనకి ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు ఉంటాయి అంటే 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు ఉంటాయి. టోటల్గా ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు ఉంటాయి చెప్పండి, మనకు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు ఉంటాయి. ఓకేనా? అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ అని మీనింగ్. వర్డ్ అంటే సో మనకు అక్కడ స్పీచ్ అంటే మనకేంటి, వర్డ్సే కదా, మాటలే కదా. కాబట్టి వర్డ్స్ అన్నిటిని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము అనే కాన్సెప్ట్ ఇది. ఓకేనా? సో మొత్తం వర్డ్స్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటి, వర్డ్స్ అన్నిటిని మనం 8 రకాలుగా డివైడ్ చేయొచ్చు అని, 8 రకాలుగా డివైడ్ చేయొచ్చు అని. రైట్? అయితే ఇక్కడ అది పక్కన పెట్టండి. చూడండి, మనకు ఈ ఫస్ట్ 5 ఉన్నాయి కదా, నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, వర్బ్స్, యాడ్వర్బ్స్ 5 ఉన్నాయి కదా. ఒక పాయింట్ చెప్తా చూడండి, మనం ఈ 5ని మోడిఫై చేయొచ్చు. నౌన్స్ని మోడిఫై చేయొచ్చు, ప్రొనౌన్స్ని మోడిఫై చేయొచ్చు, అడ్జెక్టివ్స్ని మోడిఫై చేయొచ్చు, వర్బ్స్ని మోడిఫై చేయొచ్చు, యాడ్వర్బ్స్ని కూడా మోడిఫై చేయొచ్చు అనమాట. ఈ 5ని మోడిఫై చేయొచ్చు. వీటికి మోడిఫికేషన్ అనేది ఉండదు, వీటిని మోడిఫై చేయలేం మనం. ప్రిపోజిషన్స్ అంటే పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, కంజంక్షన్స్ అంటే కలపడానికి యూజ్ చేస్తాం, ఇంటర్జెక్షన్స్ అంటే సడన్ ఎక్సైట్మెంట్, సడన్ ఎమోషన్స్ గురించి మాట్లాడతాయి. ఇవి సింపులే మనకు, ఈ 5 మనకి ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకేనా? కాబట్టి సో నౌన్ని మోడిఫై చేయొచ్చు, ప్రొనౌన్ని మోడిఫై చేయొచ్చు, అడ్జెక్టివ్ని మోడిఫై చేయొచ్చు, వర్బ్ని మోడిఫై చేయొచ్చు, యాడ్వర్బ్ని మోడిఫై చేయొచ్చు, 5ని మోడిఫై చేయొచ్చు అనమాట. సో 5 మోడిఫై అవ్వబడతాయి. మరి మోడిఫై చేసేవి ఏంటివి ఇందులో, మోడిఫై చేసేవి ఏంటివి అంటే ఇక్కడ యాడ్ ఉంది, ఇక్కడ యాడ్ ఉంది కదా. కాబట్టి అడ్జెక్టివ్స్ మోడిఫై చేస్తాయి, యాడ్వర్బ్స్ కూడా మోడిఫై చేస్తాయి అన్నమాట. అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏం చెప్పినా మీకు 5ని మోడిఫై చేయొచ్చు అనమాట. మరి అప్పుడు మనకి ఏం తెలియాలి అంటే నౌన్ మోడిఫై అవుతుంది,
మరి నౌన్ని మోడిఫై చేసేదాన్ని ఏమంటాం, ప్రనౌన్ని మోడిఫై చేసేదాన్ని ఏమంటాం, అడ్జెక్టివ్ని మోడిఫై చేసేదాన్ని ఏమంటాం, వెర్బ్ని మోడిఫై చేసేదాన్ని ఏమంటాం, యాడ్వర్బ్ని మోడిఫై చేసేది ఏమంటాం. సో 5 మోడిఫై అవుతాయి, 2 మోడిఫై చేస్తాయి. ఎందుకంటే రెండింటి దగ్గర యాడ్ ఉంది కాబట్టి ఈ 2 మాత్రమే మోడిఫై చేస్తాయి. కాబట్టి వీటిని పంచండి, ఇంకా పంచితే అయిపోతుంది అంతే. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి రండి, ఇంకా డెఫినేషన్ దగ్గరికి రండి. ఓకేనా, డెఫినేషన్ దగ్గరికి రండి నాన్న అందరు క్లియర్గా చూడండి. అడ్జెక్టివ్స్ మరి వేటిని మోడిఫై చేస్తాయి, 5 ఇట్లలో వేటిని మోడిఫై చేస్తాయి అంటే చూడండి ఇక్కడ అడ్జెక్టివ్స్ పైన ఏమేమి ఉంటాయి నాన్న, నౌన్స్ ప్రనౌన్స్. అడ్జెక్టివ్స్ పైన ఏముంటాయి, నౌన్స్ ప్రనౌన్స్. కాబట్టి సో నౌన్స్ని ప్రనౌన్స్ని, ఓకేనా, నౌన్స్ని ప్రనౌన్స్ని మోడిఫై చేసే వర్డ్స్ని మనం ఏమంటామంటే అడ్జెక్టివ్స్ అంటాం, అంతే. క్లియర్ కట్గా ఉండండి, అస్సలు బట్టి పట్టకండి డెఫినేషన్స్ అస్సలు బట్టి పట్టకండి, మొత్తం ఓవరాల్ ఐడియా రావాలి మనకు, అంతే. ఓకేనా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ అని, అంటే 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటంటే మనం వర్డ్స్ అన్నిటిని, పదాలన్నిటిని 8 రకాలుగా డివైడ్ చేయొచ్చు అని ఇంగ్లీష్లో. ఓకేనా, అలా 8 రకాలు వచ్చినాయి. సో మీకు ఏమని చెప్పిన, నౌన్స్ ప్రనౌన్స్ అడ్జెక్టివ్స్ ఫస్ట్ 3 ఇవి, వర్బ్స్ యాడ్వర్బ్స్, తర్వాత ప్రిపోజిషన్ కంజంక్షన్ ఇంటర్జెక్షన్ అన్నమాట. మొత్తం మనకు ఓకేనా, మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి, 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు ఉన్నాయి, రైట్. అయితే సో 5 మనకు మోడిఫై అవ్వబడతాయి, 2 మోడిఫై చేస్తాయి. కాబట్టి సో అడ్జెక్టివ్స్ యాడ్ ఉందంటే మోడిఫై చేసేవే కదా, కాబట్టి వేటిని మోడిఫై చేస్తుంది అడ్జెక్టివ్స్ అంటే నౌన్స్ని ప్రనౌన్స్ని మోడిఫై చేసే వర్డ్స్ని ఏమంటాం మనము, అడ్జెక్టివ్స్ అంటాం, అంతే. నౌన్స్ అంటే ఏంటండి, నేమ్స్. ఓకేనా, నౌన్స్ అంటే ఏంటి, నేమ్స్. అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, నేమ్స్ ఆఫ్ థింగ్స్, నేమ్స్ ఆఫ్ ఐడియాస్ ఎక్సెట్రా ఎక్సెట్రా, వీటన్నిటి ఏమంటాం చెప్పండి మనము, నౌన్స్ అంటాం, నేమ్స్ అంటాం అనమాట సింపుల్గా. ఓకేనా, సో పేర్లని, ఓకేనా, పేర్ల గురించి చెప్పే వర్డ్స్ని మనం ఏమంటామంటే నౌన్స్ అంటూ ఉంటాం. ఇవి జనరల్గా సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ వస్తూ ఉంటాయి. నౌన్స్ అంటే సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లోనే వస్తూ ఉంటాయి, రైట్. మరి ప్రనౌన్స్ అంటే ఏంటివండి, ప్రొనౌన్లో మళ్ళీ నౌన్ ఉంది కదా, కాబట్టి ప్రనౌన్స్ అంటే ఏంటంటే నౌన్స్కి బదులుగా వచ్చే వర్డ్స్ అనమాట. ప్రనౌన్స్ అంటే ఏంటండి, నౌన్స్కి బదులుగా వచ్చే వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నౌన్స్ అంటే ఇప్పుడు పేర్లు అంటే ఇప్పుడు మన పేర్లు సందీప్, సునీత, రాజు, రాకేష్, మహేష్, సీత, గీత, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, ఓకేనా, ఆంధ్రప్రదేశ్, ఓకేనా, తెలంగాణ, ఇవన్నీ మనకేంటివి, నౌన్స్. ప్రనౌన్స్ అంటే ఏముంటాయి అంటే హీ, షీ, ఇట్, ఐ, యు, వి, దే, వీటిని మనం ప్రనౌన్స్ అంటాం. ఓకేనా, సో మీకు పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటాం కదా ప్రొనౌన్స్లో. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరండి, ఐ, వి, సెకండ్ పర్సన్ అంటే యు, థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్, దే అన్నమాట. ఇవి మనకు సో ప్రొనౌన్స్ అంటూ ఉంటాం, అర్థమైందా. అయితే నౌన్స్ని మోడిఫై చేసే వాటిని, ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వాటిని మనం ఏమంటాం చెప్పండి, అడ్జెక్టివ్స్ అంటాం, అయిపోయింది. అడ్జెక్టివ్స్ వేటిని మోడిఫై చేస్తుందండి, ఫస్ట్ రెండింటిని, నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేసేదాన్ని మనము అడ్జెక్టివ్స్ అన్నాం, అయిపోయింది. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి ఇక్కడ అందరూ. రాజు ఈజ్ క్లెవర్. చూడండి ఇక్కడ రాజు ఈజ్ క్లెవర్. సో క్లెవర్ ఎవరండి, రాజు. కాబట్టి ఇక్కడ నౌన్ని మోడిఫై చేస్తుందా లేదా, ఇది మనకు వర్డ్, కాబట్టి ఇది మనకి ఏమవుతుంది చెప్పండి, అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది మనకి, ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఇప్పుడు రాజు బదులు నేను హీ పెట్టొచ్చు కదా, బట్ ఇప్పుడు మనకు హీ ఈజ్ క్లెవర్. ఇక్కడ మనకు క్లెవర్ అనేది దేని గురించి మాట్లాడుతుంది, హీ గురించి మాట్లాడుతుంది కదా. ఒక నౌన్ని మోడిఫై చేసినా ప్రనౌన్ని మోడిఫై చేసినా దాన్ని ఏమంటాం చెప్పండి మనము, అడ్జెక్టివ్ అంటాం. ఏమంటాం దాన్ని మనము, అడ్జెక్టివ్ అంటాం. ఇది మనకు అడ్జెక్టివ్ అంటే ఇలా ఉంటుంది. ఓకేనా, అడ్జెక్టివ్స్. సో నౌన్స్ని ప్రనౌన్స్ని మోడిఫై చేసే వర్డ్స్ని ఏమంటామంటే మనము అడ్జెక్టివ్స్ అంటాం. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా చూడండి. సరే ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఆర్టికల్ రావాలి అంటే సో ఇక్కడ మనకు సో నౌన్ అనేది ఉండాలి. రాజు ఈజ్ ఏ క్లెవర్ బాయ్. ఓకేనా, అంతేగాని రాజు ఈజ్ ఏ క్లెవర్ అనేది రాంగ్. మళ్ళా ఎందుకంటే నౌన్ లేదు కదా, క్లెవర్ అడ్జెక్టివ్ పక్కన నౌన్ లేదు కదా, నౌన్ లేదు కాబట్టి మనము ఆర్టికల్ పెట్టకూడదు అనమాట. సో అంటేనేమో ఏమనాలి, రాజు ఈజ్ ఏ క్లెవర్ బాయ్. బాయ్ అనేది నౌన్ కాబట్టి ఇక్కడ మనము ఏ అనేది పెట్టుకోవచ్చు, ఆర్టికల్ అనేది వాడచ్చు. లేదంటే మనము సో ఓన్లీ అడ్జెక్టివ్ వాడాలి అంటే ఆర్టికల్ వాడకూడదు అనమాట. రాజు ఈజ్ క్లెవర్ అంతే, రాజు ఈజ్ క్లెవర్. సో మీరు ఆర్టికల్ వాడాలి అంటే పక్కన నౌన్, అక్కడ నౌన్ ఉండాలన్నమాట. ఓకేనా, కాబట్టి ఇట్లా చూసుకుంటాం. సో ఇక్కడ క్లెవర్ అనేది రాజును మోడిఫై, రాజు అన్న బాయ్ అన్న అతడే కదా, ఇక్కడ బాయ్ని కూడా మోడిఫై చేస్తుంది. కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే అడ్జెక్టివ్. ఏమవుతుంది చెప్పండి, ఇది మనకు అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్స్ అంటే ఇది ఒక కాన్సెప్ట్. అర్థమైందా లేదా? ఓకేనా, కాన్సెప్ట్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి.
అర్థమైందా కాన్సెప్ట్ ఇక్కడ? సో నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వాటిని మనము అడ్జెక్టివ్స్ అంటాం. ఓకేనా? అయితే మీకు అడ్జెక్టివ్స్ని గుర్తుపట్టడానికి కొన్ని సఫిక్సెస్ ఉంటాయండి, కొన్ని సఫిక్సెస్ ఉంటాయి. ఓకేనా? ఆ సఫిక్సెస్ చెప్తాను, క్లియర్గా చూసుకోండి. అందరికీ చూడండి. సో మనకు FUL, నెక్స్ట్ మనకు LESS, నెక్స్ట్ మనకు OUS, నెక్స్ట్ మనకు AL, నెక్స్ట్ మనకు ENT, నెక్స్ట్ మనకు ANT, నెక్స్ట్ మనకు ABLE. అందరికీ చూడండి. ఓకేనా? సో మనకి ఏంటంటే సఫిక్సెస్ అండి. సో ఈ సఫిక్సెస్ తోటి జనరల్గా ఎండ్ అవుతే వాటిని మనం ఎలా పరిగణనలోకి తీసుకోవచ్చు అంటే అడ్జెక్టివ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? FUL చూడండి ఇక్కడ, కలర్ఫుల్, కలర్ఫుల్ అనేది మనకి ఏంటిది అడ్జెక్టివ్. బ్యూటిఫుల్ అనేది మనకు అడ్జెక్టివ్. హెల్ప్ఫుల్ అనేది మనకు అడ్జెక్టివ్. ఓకేనా? సో ఇలా మనము అడ్జెక్టివ్స్ని గుర్తుపట్టవచ్చు అనమాట. ఓకే, అడ్జెక్టివ్స్ని గుర్తుపట్టడానికి మనకు కొన్ని సఫిక్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. హార్మ్ఫుల్ అట్లా, రైట్? ఇవి మనకు అడ్జెక్టివ్స్ అవుతాయి. లెస్, ఓకేనా? కలర్లెస్, కలర్లెస్ అనేది ఏంటిది మనకు అడ్జెక్టివ్ అన్నమాట. హార్మ్లెస్, ఓకేనా? సో మనకు లెస్ అనే సఫిక్సెస్ తోటి ఎండ్ అవుతుంది, మనకి ఏమవుతుంది చెప్పండి, జనరల్గా అడ్జెక్టివ్ అయిపోతుంది. OUS, ఓకేనా? చూడండి ఇక్కడ మనకు OUS. ఓకే, సో OUS తోటి మనకి ఏమొస్తుంది చెప్పండి, ఫేమస్, డేంజరస్, ఇలా. సో జనరల్గా OUS అనే సఫిక్స్ తోటి ఎండ్ అవుతాయి, మనకి ఏమవుతాయి అంటే అడ్జెక్టివ్స్ అవుతాయి. కోపియస్, ఓకే, మనకని అడ్జెక్టివ్స్ అవుతాయి. నెక్స్ట్ మనకు AL చూడండి ఇక్కడ, నేషనల్, ఓకేనా? నేషనల్, పొలిటికల్, రీజనల్, ప్రాక్టికల్, ఏఎల్ తోటి ఎండే జనరల్గా సఫిక్సెస్ మన సఫిక్స్ అయి ఉండాలన్నమాట అక్కడ, అది మనకు అడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకేనా? కొన్ని మనకు డిఫరెంట్గా ఉంటాయండి. కొన్ని ఏఎల్ తోటి ఎండ్ అయినా సరే అడ్జెక్టివ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హాస్పిటల్, హాస్పిటల్ అన్నప్పుడు హాస్పిటల్ అనేది నౌన్, అది ఏఎల్ తోటి ఎండ్ అయిందా లేదా? కాబట్టి ఇక్కడ మనకు సో కొన్ని చిన్న ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి, మీరు చూసుకోవచ్చు అక్కడ. ఓకేనా? సో మనకు ఈ సఫిక్స్ తోటి ఎండ్ అయినా సరే అక్కడ అది మనకు నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ మోడిఫై చేస్తుందా లేదా అని చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనకు ENT అంటే ఏముంటుంది చెప్పండి, ఇంకా ఇంటెలిజెంట్, ఓకేనా? సో నెగ్లిజెంట్, ఇంటెలిజెంట్, నెగ్లిజెంట్, ENT తోటి ఎండ్ అవుతాయి మనకు అడ్జెక్టివ్స్ అండి. అదే మనకు సో ఇంటెలిజెన్స్ చూడండి, ఇంటెలిజెంట్కు ఇంటెలిజెన్స్కి తేడా ఉంటుంది. ఓకేనా? ఇంటెలిజెంట్ అనేది మనకు అడ్జెక్టివ్ అండి, ఇంటెలిజెన్స్ ఏమవుతుంది మనకు నౌన్ అవుతుంది అనమాట. ఓకేనా? ENT తోటి ANT తోటి ఎండ్ అవుతున్నాయేమో అడ్జెక్టివ్స్ అవుతాయి. అదే ENCE ANC తోటి ఎండ్ అవుతాయి మనకి ఏమవుతాయి అంటే నౌన్స్ అవుతాయి అనమాట. ఓకేనా? ENT ANT తోటి ఎండ్ అవుతాయేమో అడ్జెక్టివ్స్ అవుతాయి, ENCE ANC తోటి ఎండ్ అవుతాయేమో మనకు నౌన్స్ అవుతాయి అనమాట. ఓకేనా? అదొకటి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇంటెలిజెంట్, నెగ్లిజెంట్, ఇంపార్టెంట్, ఓకేనా? బ్రిలియంట్ అన్నప్పుడు ANT వస్తుంది. ABLE, ఓకేనా? చూడండి ఇక్కడ మనకు క్లియర్గా ABLE అంటే క్యాపబుల్, ఓకేనా? సో మనకు విజిబుల్, ఆడిబుల్, ABLE IBLE అనమాట, రైట్? ఇవన్నీ మనకు అడ్జెక్టివ్స్ అవుతూ ఉంటాయి. అర్థమైందా సఫిక్సెస్? ఇవి మనకు సఫిక్సెస్ అనమాట, లాస్ట్లో వచ్చే వర్డ్స్ అనమాట, రైట్? కాబట్టి ఇవి మనకి ఏంటంటే అడ్జెక్టివ్స్ యొక్క సఫిక్సెస్. అర్థమైందా అడ్జెక్టివ్స్? ఇది అయితే అడ్జెక్టివ్స్ అని సింపుల్గా ఆన్సర్ ఎట్లా పెట్టవచ్చో తెలుసా? ఒక వర్డ్ అడ్జెక్టివా కాదని మనం సింపుల్గా ఇంకా నీట్గా ఆన్సర్ పెట్టవచ్చు. ఎట్లా పెట్టవచ్చు అంటే ఒకసారి చూడండి, ఏ అడ్జెక్టివ్ అయినా సరే నౌన్ని మోడిఫై చేస్తుంది కదా. అడ్జెక్టివ్ అంటేనే నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ మోడిఫై చేయాలి కదా. అయితే వాడు మీకు ఒక వర్డ్ ఇచ్చిండు అనుకోండి, ఒక వర్డ్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే దాని పక్కన సింపుల్గా ఒక నౌన్ పెట్టి చూడండి. ఒక వర్డ్ ఇచ్చి అది మనకు అడ్జెక్టివా కాదని అడిగింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే దాని పక్కన ఒక నౌన్ పెట్టి చూడండి. ఒక నౌన్ పెట్టి చూస్తే సెట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది అనుకోండి, అప్పుడు అది మనకు అడ్జెక్టివ్ అనమాట. ఆ నౌన్ వస్తుంది, దాన్ని మోడిఫై చేస్తుంది అనుకోండి, అది మనకి ఏమవుతుంది చెప్పండి, అడ్జెక్టివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పూర్, ఇప్పుడు పూర్ అనే వర్డ్ ఇచ్చాడు అండి, రిచ్ అనే వర్డ్ ఇచ్చాడు అండి, హార్ట్ అనే వర్డ్ ఇచ్చాడు, ఓకేనా? బ్రేవ్ అనే వర్డ్ ఇచ్చాడు. ఇవి మనకు అడ్జెక్టివ్సా కాదని అడిగిండి అనుకోండి. ఇంటెలిజెంట్ అనే వర్డ్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ అందరు, ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఇంటెలిజెంట్ ఇచ్చాడు, ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ అడ్జెక్టివా కాదని మనం ఎట్లా డిసైడ్ చేయొచ్చు అంటే, అడ్జెక్టివ్స్ అన్ని నౌన్ని మోడిఫై చేస్తాయి కదా, అంటే పక్కన నౌన్ తెచ్చుకునే ఛాయిస్ ఉంటుంది అనమాట వాటికి. ఏ అడ్జెక్టివ్కైనా సరే పక్కన నౌన్ తెచ్చుకునే కెపాసిటీ ఉంటుంది అనమాట. పక్కన నౌన్ తెచ్చుకొని దాన్ని మోడిఫై చేస్తాయి అన్నమాట. కాబట్టి ఆ కెపాసిటీ ఉందో లేదో చెక్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? పూర్, పూర్ అంటే పూర్ పీపుల్ అంటామా లేదా? దీని పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ ఉంది, దాన్ని మోడిఫై చేస్తుంది కదా, కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్.
సో హాట్ చూడండి, ఇక్కడ హాట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అంటాం కదా, కాబట్టి ఇక్కడ మనకు హాట్ న్యూస్ అంటాం కదా, కాబట్టి దీని పక్కన నౌన్ వస్తుంది, దాన్ని మోడిఫై చేస్తుంది, కాబట్టి ఇది కూడా మనకు అడ్జెక్టివే. రిచ్, రిచ్ పీపుల్, రిచ్ బాయ్, రిచ్ గర్ల్, ఇది కూడా మనకు మోడిఫై చేస్తుంది కాబట్టి అడ్జెక్టివే. బ్రేవ్, బ్రేవ్ పీపుల్, ఇది కూడా మోడిఫై చేస్తుంది కాబట్టి అడ్జెక్టివే. సో అడ్జెక్టివ్ కావాలి అంటే ఆ వర్డ్ పక్కన నౌన్ రా, ఒక వర్డ్ అడ్జెక్టివ్ కావాలి అంటే దాని పక్కన నౌన్ వచ్చే చాయిస్ ఉండాలన్నమాట. ఇంటెలిజెంట్ చూడండి, ఇంటెలిజెంట్, ఇంటెలిజెన్స్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇదే ఓకేనా. సో జనరల్ ఏమనుకుంటారు అంటే అందరూ ఇది నౌన్ అనుకుంటారండి, లేదు. ఇంటెలిజెంట్ బాయ్, ఇంటెలిజెంట్ బాయ్ అంటున్నానంటే ఇప్పుడు బాయ్ని మోడిఫై చేస్తుందా లేదా? ఇంటెలిజెన్స్ బాయ్ అంటామా మనం? లేదు, దీని పక్కన నౌన్ రావట్లే, దీని పక్కన నౌన్ వచ్చే చాయిస్ ఉంది. కాబట్టి అడ్జెక్టివ్ అంటే పక్కన నౌన్ని తెచ్చుకోవాలి కదా కంపల్సరీ, కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. ఇది మనకి ఏమవుతుందంటే నౌన్ అవుతుంది అనమాట. ఓకేనా, కాబట్టి ఇది ఓకేనా. అడ్జెక్టివ్స్ అంటే ఇలా ఉంటుంది, అర్థమైందా? అడ్జెక్టివ్స్లో యాడ్ ఉంది కాబట్టి, యాడ్ అంటే యాడ్ చేయడం, యాడ్ చేయడం అంటే మోడిఫై చేయడమే కదా. కాబట్టి అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి? మోడిఫై చేస్తాయి. వెయిట్ని మోడిఫై చేస్తే అంటే ఏమని చెప్పినా? నౌన్స్ని, ప్రొనౌన్స్ని. ఓకేనా, సో నౌన్స్ని, ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వాటిని ఏమంటాం చెప్పండి మనము? అడ్జెక్టివ్స్ అంటాం. అయిపోయింది. ఓకేనా, ఇది కాన్సెప్ట్ అంటే ఇలా ఉండాలన్నమాట. రైట్, నెక్స్ట్ ఇంకేమేమి మిగిలినాయండి? రెండు మోడిఫై, ఇప్పుడు మోడిఫై చేసేవి రెండే, అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్. రెండింటి దగ్గర యాడ్ ఉంది కాబట్టి రెండే మోడిఫై చేస్తాయి. సో నౌన్స్ని, ప్రొనౌన్స్ని మోడిఫై చేసేది అడ్జెక్టివ్ అయిపోయింది. మరి మిగతా మూడింటిని ఏది మోడిఫై చేయాలి? అప్పుడు నౌన్స్ని, ప్రొనౌన్స్ని అడ్జెక్టివ్ మోడిఫై చేస్తే మరి అప్పుడు అడ్జెక్టివ్ని మోడిఫై చేసేది ఏమవుద్ది? వెర్బ్ని మోడిఫై చేసేది ఏమవుద్ది? యాడ్వర్బ్ని మోడిఫై చేసేది ఏమవుద్ది అంటే యాడ్వర్బే అవుతుంది. ఎందుకంటే ఐదింటిని మోడిఫై చేయగలుగుతాం మనము, ఆ మోడిఫై చేసే కెపాసిటీ రెండింటికే ఉంది కదా. కాబట్టి ఈ రెండింటిని అడ్జెక్టివ్ మోడిఫై చేస్తే మరి మూడింటిని ఏది మోడిఫై చేస్తుంది? యాడ్వర్బ్ మోడిఫై చేస్తుంది అన్నమాట, అంతే. ఓకేనా, ఇప్పుడు మనము యాడ్వర్బ్ కాన్సెప్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ యాడ్వర్బ్ అంటే అందరికీ చూడండి, యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే యాడ్ ఉంది కదా, మళ్ళీ యాడ్ ఉంది కాబట్టి యాడ్ చేస్తుంది అనమాట, మోడిఫై చేస్తుంది అనమాట. రైట్, మరి ఇక్కడ ఆల్రెడీ వెర్బ్ ఉంది కాబట్టి దేని మోడిఫై చేస్తుంది అని చెప్పొచ్చు? వెర్బ్ని మోడిఫై చేస్తుంది అని చెప్పొచ్చు. ఓకేనా, యాడ్వర్బ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఒక వెర్బ్ని మోడిఫై చేస్తుంది. ఓకేనా, వెర్బ్ని మోడిఫై చేస్తుంది. రైట్, అది మనకు అందులో డెఫినేషన్లో కనిపిస్తుంది అండి. అయితే ఇంకా దేన్ని మోడిఫై చేయొచ్చు అంటే ఒక యాడ్వర్బ్ అనేది దేన్ని మోడిఫై చేయొచ్చు అంటే అడ్జెక్టివ్ను మోడిఫై చేయొచ్చు. ఓకేనా, ఒక వర్బ్ని మోడిఫై చేయొచ్చు. ఓకేనా, ఒక యాడ్వర్బ్ని కూడా మోడిఫై చేయొచ్చు. బట్టి పట్టడానికి ఛాయిసే లేదు ఇక్కడ. ఎందుకంటే నేను ఏమని చెప్పినా? నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ఇది 5 మోడిఫై అవుతాయని చెప్పినా కదా. నౌన్, ప్రొనౌన్ ఏమో అడ్జెక్టివ్ మోడిఫై చేసింది. మరి అడ్జెక్టివ్ని మోడిఫై చేసేది, వెర్బ్ని మోడిఫై చేసేది, యాడ్వర్బ్ని మోడిఫై చేసేది కంపల్సరీ యాడ్వర్బే కావాలి కదా. ఎందుకంటే దాని దగ్గరే మళ్ళీ యాడ్ ఉంది కాబట్టి. సో ఒక యాడ్వర్బ్ దేన్ని మోడిఫై చేస్తుంది చెప్పండి? ఒక వెర్బ్ని మోడిఫై చేస్తుంది, ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, ఒక యాడ్వర్బ్ని కూడా మోడిఫై చేసేది అనమాట. ఇది మనకు 3 డెఫినేషన్స్ ఉంటాయి దీనికి. ఓకేనా, వర్బ్ని మోడిఫై చేసేది యాడ్వర్బే, అడ్జెక్టివ్ని మోడిఫై చేసేది యాడ్వర్బే, ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేసేది కూడా యాడ్వర్బే అనమాట. సో ఎలా మోడిఫై చేస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వర్బ్. ఓకేనా, వర్బ్ని ఎలా మోడిఫై చేస్తుందో చూడండి. అందరికీ చూడండి, షీ ఈస్ ఈటింగ్ స్లోలీ. అందరికీ చూడండి, షీ అనేది ఏంటిది? ప్రొనౌన్. ఈజ్ అంటే హెల్పింగ్ వర్బ్, ఈటింగ్ అంటే మెయిన్ వర్బ్ ఇక్కడ. మరి స్లోలీ అనేది ఏమవుతుంది చెప్పండి మనకు? యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకంటే స్లోలీ దేనికోసం వచ్చింది? షీ కోసం రాలే, ఈజ్ కోసం రాలే, ఈటింగ్ కోసం వచ్చింది. ఈటింగ్ స్లోలీ, కాబట్టి తింటుంది. ఎలా తింటుంది? సో మనకు యాడ్వర్బ్ అంటే వెర్బ్ని మోడిఫై చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే వెర్బ్ అనేది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎన్నిసార్లు జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది, ఇది మొత్తం చూసుకునేది యాడ్వర్బే అనమాట. అందుకే యాడ్వర్బ్స్లో టైప్స్ వస్తాయి. ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. వెర్బ్ అనేది ఎలా జరుగుతుందో చెప్తే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. వెర్బ్ అనేది ఎక్కడ జరుగుతుందో చెప్తే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. వెర్బ్ అనేది ఎప్పుడు జరుగుతుందని చెప్తే యాడ్వర్బ్ ఆఫ్ టైం. వెర్బ్ అనేది ఎన్నిసార్లు జరుగుతుందంటే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తాం. రైట్, ఇంకో ఎగ్జాంపుల్, హీ ఈజ్ రన్నింగ్, అతను రన్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు? నౌ. ఒకటి ఇక్కడ నవ్ అనేది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. హీ ఈజ్ రన్నింగ్, అతను రన్ చేస్తూ ఉన్నాడు. సో మనకు నవ్ అనేది ఏం చెప్తుంది? వెర్బ్ ఎప్పుడు జరుగుతుందో చెప్తుంది కదా. కాబట్టి నవ్ అనేది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. ఎస్పెషల్గా యాడ్వర్బ్లో ఏ టైప్ అవుతుంది చెప్పండి? యాడ్వర్బ్ ఆఫ్ టైం. సో ఎస్టర్డే కానీ, లాస్ట్ వీక్ కానీ, లాస్ట్ ఇయర్ కానీ, టుమారో కానీ, నవ్ కానీ, ఇవన్నీ ఏమవుతాయి అంటే యాడ్వర్బ్ ఆఫ్ టైం అవుతుంది అన్నమాట.
ఓకేనా, ఇది రైట్. కాబట్టి ఇవన్నీ మనకు యాడ్వర్బ్స్ అనేవి ఇలా ఉంటాయి. సో వెర్బ్ని మోడిఫై చేసేది మనకు యాడ్వర్బ్ అన్నమాట. ఓకేనా, సో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్ ఆఫ్ టైం, ఇట్లా మనకు డిఫరెంట్గా ఉంటాయి. మీరు మన యాప్లో క్లియర్ కట్గా చూసుకోవచ్చు అన్ని. ఓకేనా, యాప్లో మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు, రైట్. ఇది మనకు వెర్బ్ని మోడిఫై చేయడం అంటే. మరి అడ్జెక్టివ్ని మోడిఫై చేయడం అంటే ఏంటి? అందరికీ చూడండి, నేను ఇందాక చెప్పినా కదా, హీ ఈస్ క్లెవర్, హీ ఈస్ వెరీ క్లెవర్. అందరికీ చూడండి, హీ ఈస్ క్లెవర్. క్లెవర్ అనేది దేన్ని మోడిఫై చేసింది? ఇక్కడ ప్రొనౌన్ని మోడిఫై చేసింది. కాబట్టి క్లెవర్ అనేది ఏంటిది? మనకు అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా, మరి హీ ఈస్ వెరీ క్లెవర్. వెరీ క్లెవర్ అన్నప్పుడు క్లెవర్ అనేది ఆల్రెడీ అడ్జెక్టివ్ కదా. ఓకేనా, క్లెవర్ అనేది ఆల్రెడీ అడ్జెక్టివ్ కదా. మరి ఇప్పుడు వెరీ అనే వర్డ్ దేనికోసం వచ్చింది? హీ వెరీ అంటామా, వెరీ క్లెవర్ అంటామా? సో వెరీ అనే వర్డ్ క్లెవర్ని మోడిఫై చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం చెప్పండి? యాడ్వర్బ్ అంటాం. ఏమంటుంది? దీన్ని యాడ్వర్బ్ అంటాం. సో ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేయడం అంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, సో షీ సో పూర్. పూర్ అనేది అడ్జెక్టివ్, సో పూర్. సో అనేది ఏమవుతుంది అక్కడ మనకు? యాడ్వర్బ్ అవుతుంది అనమాట. అట్లా కంజంక్షన్ కూడా అవుతుంది జనరల్గా, కానీ సెంటెన్స్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట అది. ఓకేనా, కాబట్టి ఇది మనకు యాడ్వర్బ్. ఓకే, సో అడ్జెక్టివ్ని మోడిఫై చేయడం అంటే ఇలా ఉంటుంది. మరొక యాడ్వర్బ్ని ఎట్లా మోడిఫై చేస్తుంది అంటే అందరు చూడండి, షీ ఈజ్ వాకింగ్ ఫాస్ట్. చూడండి, ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. సో మనకు ఫాస్ట్లీ అనే వర్డ్ ఇంగ్లీష్లో లేదు అండి, ఎగ్జామ్లో కనిపిస్తుంది మనకు రాంగ్. ఫాస్ట్ అనేది అడ్జెక్టివ్, ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ అనమాట. ఓకేనా, కాబట్టి షీ ఈజ్ వాకింగ్ ఫాస్ట్ అంతే. ఓకేనా, షీ ఈజ్ వాకింగ్ అంటే ఫాస్ట్గా నడుస్తుంది అని. కాబట్టి సో షీ ఈజ్ వాకింగ్. ఇక్కడ మనకు వాకింగ్ అనేది ఏంటిది? వెర్బ్. ఓకేనా, సో మనకు షీ అనేది ఏంటిది? ఇక్కడ ప్రొనౌన్. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఫాస్ట్ అనేది దేని మోడిఫై చేస్తుంది? నడుస్తుంది. ఎలా నడుస్తుందో చెప్తుంది కదా, ఏ మేనర్లో నడుస్తుందో చెప్తుంది కదా. ఇక్కడ ఫాస్ట్ అనేది ఏమవుతుంది? మనకు యాడ్వర్బ్ అవుతుంది. ఫాస్ట్ అనేది ఏమవుతుంది? మనకు యాడ్వర్బ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకో సెంటెన్స్ రాస్తా చూడండి, షీ ఈజ్ వాకింగ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు ఇది చూడండి అందరూ, షీ ఈజ్ వాకింగ్ వెరీ ఫాస్ట్. షీ ఈజ్ వాకింగ్ వెరీ ఫాస్ట్ అన్నప్పుడు అందరు చూడండి, షీ అంటే ప్రొనౌన్, వాకింగ్ అంటే వెర్బ్ కదా. వాకింగ్ ఫాస్ట్ ఇది మనకి యాడ్వర్బ్ ఫస్ట్. ఓకేనా, ఫాస్ట్ అనేది యాడ్వర్బ్, వెర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి యాడ్వర్బ్ అండి. మరి వెరీ అనేది దేనికోసం వచ్చింది? ఫాస్ట్ మోడిఫై చేయడం కోసం వచ్చింది కదా. ఫాస్ట్, వెరీ ఫాస్ట్, స్లో, వెరీ స్లోలీ, స్లోలీ, వెరీ స్లోలీ. కాబట్టి ఇక్కడ మనకు వెరీ అనే వర్డ్ దేని మోడిఫై చేస్తుంది? ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేస్తుందా లేదా? కాబట్టి ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేసినా కానీ దాన్ని ఏమంటాం మనము? యాడ్వర్బే అంటాం. సో ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేయడం అంటే ఇలా. స్లోలీ అనేది యాడ్వర్బ్, వెరీ స్లోలీ. మరి అప్పుడు ఒక యాడ్వర్బ్నే మోడిఫై చేస్తుంది కాబట్టి వెరీ అనేది ఏమవుతుంది చెప్పండి? మళ్ళీ యాడ్వర్బే అవుతుంది అనమాట. సో ఇది మనకేంటంటే జనరల్గా యాడ్వర్బ్ అనమాట. ఇది మనకేంటి చెప్పండి? జనరల్గా యాడ్వర్బ్ అనమాట. అర్థమైందా ఇది? సో యాడ్వర్బ్ అనేది సో ఒక వెర్బ్ని మోడిఫై చేస్తుంది, ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, ఒక అదర్ యాడ్వర్బ్ని మోడిఫై చేసేదాన్ని కూడా మనము యాడ్వర్బే అంటాం, రైట్. అయితే దీనికి జనరల్గా సఫిక్సెస్ ఏముంటాయంటే ఎల్వై. జనరల్ మనకు సో ఎల్వై అనేది మనకు జనరల్గా దీనికి సఫిక్స్ ఉంటుందండి. ఎల్వై అనేది సఫిక్స్ లాగా ఉంటుంది. సో మనకు స్లోలీ కానీ, ఓకేనా, జనరల్లీ కానీ, డైలీ కానీ, ఓకే, రెగ్యులర్లీ కానీ, ఫ్రీక్వెంట్లీ కానీ ఇలా ఎల్వై తోటి, ఓకేనా, క్విక్లీ కానీ, ఓకేనా, ఎల్వై తోటి ఎండ్ అవుతే జనరల్ దాన్ని ఏమంటాం అంటే మనము యాడ్వర్బ్ అంటాం. కానీ ఎల్వై తోటి ఎండ్ అయినప్పటికీ మనకు కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి. అందరికీ చూడండి, సో మనకు మైజర్, ఫ్రెండ్, నిగ్గర్డ్, కోవర్డ్, స్కాలర్. అందరు ఇక్కడ చూడండి. మళ్ళా ఇప్పుడు మనకు మైజర్లీ అన్నాం అనుకోండి, ఫ్రెండ్లీ అన్నాం అనుకోండి, నిగ్గర్లీ అన్నాం అనుకోండి, అయితే జనరల్గా వీటికి ఎల్వై ఉంటే, ఓకేనా, కోవర్డ్లీ. సో ఇవి మనకి ఏమవుతాయో తెలుసా? ఫస్ట్ ఓకేనా, ఇవిలో కూడా ఎల్వై ఉంది అండి. సో ఎల్వై ఉంది, ఇక్కడ ఎక్సెప్షన్ అనమాట ఇది. ఇందులో కూడా మనకు ఎల్వై ఉంది, కానీ మనకు ఎల్వై ఉన్నా సరే ఇది మనకు ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఇవి మనకి యాడ్వర్బ్స్ కావు, అడ్జెక్టివ్స్ అవుతాయి. ఎందుకు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి అందరూ క్లియర్గా. సో మీకు ఎప్పుడైనా సరే ఒక నౌన్కి ఎల్వై ఉందనుకోండి, నౌన్కి ఎల్వై ఉంటే అది మనకి ఏమవుతుందంటే అడ్జెక్టివ్ అవుతుంది. అదే ఒక అడ్జెక్టివ్కి లేదా ఒక వెర్బ్, ఒక అడ్జెక్టివ్కే ఎల్వై ఉందనుకోండి, ఒక అడ్జెక్టివ్కి ఎల్వై అంటే అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తున్నట్టే కదా. అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తే దాన్ని ఏమంటాం మనం? యాడ్వర్బ్ అంటాం.
కాబట్టి అది మనకు యాడ్వర్బ్ అవుతుంది. సో ఎల్వై అనేది ఉన్నప్పుడు ప్రతిసారి యాడ్వర్బే కాదు, ఎల్వై అనేది దేనికి యాడ్ అయ్యిందో చూసుకోవాలన్నమాట మీరు క్లియర్గా. సో పొరపాటున కనుక ఎల్వై అనేది నౌన్కి యాడ్ అయ్యి ఉంది అనుకోండి, అప్పుడు అది మనకు యాడ్వర్బ్ కాదు, అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే నౌన్ ప్లస్ ఎల్వై అంటే నౌన్ని మోడిఫై చేస్తున్నట్టే కదా, నౌన్ని మోడిఫై చేసే దాన్ని ఏమంటాం మనం, అడ్జెక్టివ్ అంటాం కదా అలా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రెండ్, ఫ్రెండ్ అనేది ఏంటిదండి, నౌను. మరి ఫ్రెండ్లీ అనేది ఏంటిది, యాడ్వర్బా కాదు, అడ్జెక్టివ్. సో ఫ్రెండ్ అనేది నౌను, ఫ్రెండ్లీ అనేది మనకు అడ్జెక్టివ్ అనమాట. సో ఎల్వై తోటి వచ్చినా కానీ అడ్జెక్టివ్ అయింది అనుకోండి, మరి దానికి యాడ్వర్బ్ ఫామ్ ఏముంటుందంటే ఇన్ ఏ ఫ్రెండ్లీ మేనర్, ఇన్ ఏ ఫ్రెండ్లీ మేనర్ అనమాట, రైట్. అది నెక్స్ట్ స్లో, స్లో అనేది ఏంటిది మనకు అడ్జెక్టివ్ జనరల్గా. సో మనకు స్లోలీ, స్లో అనేది స్లోలీ అవుతుంది కదా, సో ఇది మనకి ఏంటిది అడ్జెక్టివ్ అని చెప్పాను. చూడండి, స్లో అనేది మనకి ఏంటిది అడ్జెక్టివ్ కదా, మరి స్లోలీ ఏమవుతుంది, అడ్జెక్టివ్కి ఎల్వై యాడ్ అయింది కాబట్టి మనకు స్లోలీ అనేది ఏమవుతుంది చెప్పండి, యాడ్వర్బ్ అవుతుంది అనమాట. అది ఓకేనా. ఇప్పుడు చెప్పిన ఇవన్నీ అంతే, ఇది నౌను, ఇది అడ్జెక్టివ్, ఇవన్నీ నౌన్స్ అనమాట. నౌన్స్కి ఎల్వై యాడ్ అవుతాయి, ఇవన్నీ అడ్జెక్టివ్స్ అనమాట. మైజర్లీ, ఫ్రెండ్లీ, నిగ్గర్లీ, కోవర్డ్లీ, స్కాలర్లీ, ఇవన్నీ మనకు అడ్జెక్టివ్స్ అవుతాయి. మరి ఇంక యాడ్వర్బ్స్ ఏముంటాయంటే ఇన్ ఏ మైజర్లీ మేనర్, ఇన్ ఏ ఫ్రెండ్లీ మేనర్, ఇన్ ఏ నిగ్గర్లీ మేనర్, ఇన్ ఏ కోవర్డ్లీ మేనర్, ఇన్ ఏ స్కాలర్లీ మేనర్, ఇవి మనకి యాడ్వర్బ్స్ అవుతాయి అనమాట అవి. ఓకేనా. కాబట్టి ఇది మీకు ఏంటంటే యాడ్వర్బ్ కాన్సెప్ట్ అనమాట. అర్థమైంది అందరికీ క్లియర్గా, ఇదండి ఇది మీకు. సో యాడ్వర్బ్స్కి అడ్జెక్టివ్స్కి కన్ఫ్యూజన్ ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది చేశాను. అర్థమైంది కదా, ఒకసారి రివైజ్ చేస్తా చూసుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం 8 ఉంటాయి మనకు, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అనమాట, రైట్. అయితే ఈ 5 మనకు మోడిఫై అవుతాయి అనమాట. మరి మోడిఫై చేసే కెపాసిటీ ఎన్నిటికి ఉంటుంది, 2కే ఉంటుంది. సో దేని దగ్గర యాడ్ ఉంటే అదే మనకు మోడిఫై చేస్తుంది. యాడ్ అంటే యాడ్ చేయడం, యాడ్ చేయడం అంటే ఇంక్రీజ్ చేయడమే కదా, ఇంక్రీజ్ చేయడం అంటే మోడిఫై చేయడమే కదా. కాబట్టి అడ్జెక్టివ్స్ మోడిఫై చేస్తాయి, యాడ్వర్బ్స్ కూడా మోడిఫై చేస్తాయి. 5 2 మోడిఫై చేస్తాయి అనమాట, అంతే. ఓకేనా. మరి అడ్జెక్టివ్స్ వెయిట్ని మోడిఫై చేస్తుంది, ఫస్ట్ 2 అరే బాబు అడ్జెక్టివ్ నువ్వు వెళ్ళి ఫస్ట్ 2 మోడిఫై చేయరా అని చెప్తుంది. యాడ్వర్బ్ ఏం చేస్తుంది, మిగతా 3 యాడ్వర్బ్ మోడిఫై చేస్తుంది, అంతే. డెఫినేషన్స్ బట్టే చాయిస్ ఉండదు ఇక్కడ, బట్టకండి ఇంగ్లీష్ని, అన్ని కాన్సెప్ట్స్ ఇదే రేంజ్లో ఉంటాయి అనమాట మీకు మన యాప్లో. ఓకే, నౌన్ని, ప్రొనౌన్ని మోడిఫై చేసేదాన్ని అడ్జెక్టివ్ అంటాం, అది ఒక అడ్జెక్టివ్ని, వెర్బ్ని, ఒక యాడ్వర్బ్ని కూడా మోడిఫై చేసేదాన్ని యాడ్వర్బ్ అంటాం. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, ఇదండి, రైట్. సో మీకు ఇలాంటి క్లాసెసే అన్నీ, ఓకేనా. సో ఇలాంటి క్లాసెసే మీకు ఫుల్గా కావాలి అంటే, ఇలాంటి క్లాసెస్, ఇలాంటి కాన్సెప్ట్స్ కావాలి అనుకుంటే మీరు ఇంగ్లీష్ క్లాసెస్, ఓకేనా, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్, రిజిస్టర్ అయిన తర్వాత అందులో మీరు డిఎస్సి టెట్ కోర్సెస్ ఉంటాయి అక్కడ, అందులో తీసుకోవచ్చండి. ఇప్పుడు మనకు ట్రెండింగ్లో ఉన్న ఎగ్జామ్స్ ఏపీ టెట్, తెలంగాణ టెట్ అండి. సో మీకు చెప్తున్నా కదా, సో 40 రూపీస్ కోర్సు పెట్టాను ఏపీ టెట్ వాళ్ళకు, తెలంగాణ టెట్ వాళ్ళకు 99 రూపీస్ కోర్సు పెట్టాను, 20 days వ్యాలిడిటీ. ఓకేనా, కాబట్టి మీరు సో నచ్చిన కోర్సు తీసుకోండి. ఓకేనా, ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ ఉంటుంది, ఎస్ఎస్సి సిజిఎల్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ పెట్టాను మీకు, అవే క్లాసులు వినండి. పాత వీడియోలా కొడతాయి, పాత కాన్సెప్ట్స్ కావు, కొత్త కాన్సెప్ట్సే, లేటెస్టే అవి. బోర్డు అలా ఉండడం వల్ల అట్లా కనిపిస్తాయి మీకు, అంతే. ఓకేనా, ఫ్రీ డెమో క్లాసులు చూసి తీసుకోవచ్చు మీరు అక్కడ, ఎక్సలెంట్గా ఉంటాయండి క్లాసెస్. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ ఆ క్లాసులో ఉంటుంది. డెమో క్లాసులు చూడండి అక్కడ, మీరు డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. సో కోర్సు తీసుకొని వినండి, అక్కడ ప్రాక్టీస్ బిట్స్ ఉంటే వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, మనం బుక్ కావాలనుకుంటే బుక్ కూడా కొనుక్కోండి నాన్న, బుక్ మీకు బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉంటుంది. లేదా మీకు అక్కడ బుక్ అనేది మన యాప్లో మాత్రం ఫ్రీ పీడిఎఫ్ అండి. నేను క్లాసులో చూసి నచ్చితేనే తీసుకోండి, బుక్ కూడా చదువుకొని నచ్చితేనే తీసుకోండి. ఫ్రీ పీడిఎఫ్ ఉంది మన యాప్లో. మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేస్తారు కదా, లాగిన్, రిజిస్టర్ అయిన తర్వాత మై కోర్సెస్ ఓపెన్ చేస్తే బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంటుంది. డిఎస్సి టెట్ బుక్ ఉంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్ బుక్ కూడా ఉంటుంది. 2 బుక్ పీడిఎఫ్లు ఫ్రీగా ఉంటాయి, చదవండి ఒకసారి, నచ్చితేనే బుక్ కొనుక్కోండి. ఓకేనా, మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని లోపల వినొచ్చు అనమాట క్లాసులు. ఓకేనా, అర్థమైంది కదా అందరికీ. సో అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, యాడ్వర్బ్స్ అంటే ఏంటో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, దీని మీద కంపల్సరీ మనకు క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ మళ్ళీ వినాలనుకున్న వాళ్ళు మళ్ళీ వినండి, కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, సో కంపల్సరీ 1 లేదా 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. ఏపీ, తెలంగాణ, టెట్, డిఎస్సి రెండింటికి ఇంపార్టెంట్. ఓకేనా, సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫైనల్గా, సో వీడియో నచ్చినట్లయితే మాత్రం మీరు వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, వీడియోని లైక్ చేసి అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇంకా నేను చాలా వీడియోస్ చేస్తాను, మీరు నాకు మంచి సపోర్ట్ ఇవ్వండి చాలు. ఓకేనా, థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.